Ravi's International School, trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 పుత్రుడు పుట్టినప్పుడు కాదు, పుత్రోత్సాహం సక్సెస్ చూసినప్పుడు అనిపిస్తుంటుంది. 100% ప్రమోషన్స్ లో ఊహ గారు కనిపిస్తూ ఆల్ ఓవర్ తిరుగుతూనే ఉన్నారు పాపం. తర్వాత రివ్యూస్ అప్పుడు కూడా మాకు బాగా నచ్చింది రివ్యూస్ అని అడుగుతుంటే బయట వాళ్ళు చెప్పాలి, మాకైతే బాగా ఆమె కళ్ళల్లో ఆనందం అసలు మామూలుగా లేదు. శ్రీకాంత్ గారు కూడా షేర్ చేసుకోలేకపోయారు, బట్ యాజ్ ఎ మదర్ తను షేర్ చేసుకున్నారు. యాజ్ ఎ మదర్ ఏమైనా చెప్తావా అసలు అంటే మదర్ అలాగే సన్ బాండింగ్? 100% అండి. ఇప్పుడు నేను మా డాన్సింగ్ కెరియర్లో, మా డాన్స్ ఇన్స్టిట్యూట్లో కొన్ని వందలాది మందికి నేను డాన్స్ నేర్పిస్తాను రెగ్యులర్గా. వాళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తారు. మా స్టూడెంట్స్ ఇప్పుడు సినిమా ఫీల్డ్లో పెద్ద పెద్ద ఈవెంట్స్లో స్టేజ్ షోస్ చేస్తారు. కానీ ఎప్పుడన్నా నా కొడుకు వచ్చి ఒక చిన్న స్టెప్ వేసినా నాకు అది చాలా హ్యాపీ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే హీఈస్ మై సక్సెస్. మేము ఎన్ని అవార్డ్స్ తీసుకున్నా, ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా మా ఇద్దరి సక్సెస్, మా ఇద్దరి ఫ్యూచర్ ఎవరంటే మా బాబాయ్. 100% యాజ్ ఏ పేరెంట్గా, స్పెషల్గా మదర్గా నా కొడుకుకి నేను ఎప్పుడు నేర్పించలేదు. చాలామందికి ఇచ్చిన టైం కూడా నేను ఎప్పుడు వాని సినిమా ఫీల్డ్కి కానీ ఎక్కువ ఎంకరేజ్ చేయలేదు. ఎప్పుడు స్టడీస్ అని. ఇప్పుడన్నా వాడికి వచ్చి దాన్ని డాన్స్తో క్యూట్గా చేసినా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే 100% ఒక మదర్గా ఆ ఫీల్ వేరే నెక్స్ట్ లెవెల్ అండి. మేబీ ఫ్యూచర్లో వాడు ఏమవుతాడో ఏంటి పక్కన పెడితే, వాడు ఏది చేసినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అది నేను ఊహగారిలో చూశాను. 100% మన పిల్లలు ఒక మంచి పొజిషన్కి వెళ్ళి, ఒక మంచి స్టేజ్ పైన ఒక స్టార్స్గా ఎదిగిన, ఒక మంచి ముఖ్యంగా వాళ్ళు ఒక కాంప్లిమెంట్స్ తీసుకొని ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యేది పేరెంట్సే. మదర్స్ ఆ ఫీల్ని ఎక్స్ప్రెస్ చేయలేరు. ఎందుకంటే నేను ఒక మదర్ని కాబట్టి అక్కడ ఆ ఊహ గారి ఎమోషన్ నాకు అర్థమైంది. ఈవెన్ నేను కూడా మా అబ్బాయి విషయంలో అంతే. వాడు ఏదైనా చేసినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారే. నేను అసలు సపోర్ట్ ఇద్దరం మీ బోత్ ఆర్ బిజీ, ఎప్పుడూ టైం ఇవ్వం. బట్ ఆ కాస్త టైంకే వాడు ఇంత బాగా చేస్తున్నాడే, వాడికి వచ్చి రాంది కొన్ని చేస్తూ ఉంటాడు. దాన్ని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. మాస్టర్ శ్రీకాంత్ గారు మాట్లాడలేపారు, ఇప్పుడు మీరు మాట్లాడండి. మన ఛాంపియన్ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ డాన్సే మీరు నేర్పించారు స్టార్టింగ్ డేస్ లో కూడా. ఇట్స్ లైక్ గురు అనొచ్చు మిమ్మల్ని. బట్ ఇంత బ్రేక్ వచ్చింది, తన పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా ఆ పాట మీకు కూడా బ్లెస్ అయింది. యాక్చువల్లీ బ్రేక్ వచ్చింది. సో ఏం చెప్తారు రోషన్ గురించి? రోషన్ గురించి అంటే లైక్ వన్ ఐ హావ్ సీన్ 10 years అనుకుంటా తనకి. అప్పుడు చిన్నప్పుడు చూశాను. అండ్ నాకు అప్పుడు తనకి ఫస్ట్ టైం డాన్స్ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు గురుదక్షిణ ఇచ్చి, నాకు 5,000 రూపీస్ గురుదక్షిణ ఇచ్చి, అంత పద్ధతిగా, అంటే వాళ్ళు ఎంత పెద్ద హీరోయిన్ వాళ్ళ మదర్ కూడా. ఊహ గారు ఈజ్ నాట్ ఎ స్మాల్ యాక్ట్రెస్, షీఈ్ అ బిగ్ హీరోయిన్. సో అంత ఉన్నా కూడా బాబు విషయంలోని నేను ఒక మాస్టర్గా వెళ్ళినప్పుడు నాకు అన్నీ, అంటే గురుదక్షిణ లాగా అన్నీ చేసి హ్యావ్ స్టార్టెడ్. అండ్ అప్పుడు చూశాను రోషన్ని. నాకు ఇంకా అది గుర్తు, అంటే రోషన్ నా చిన్నప్పుడు అట్లా క్యూట్గా చూసింది. అండ్ నౌ హీ బికేమ్ సో బిగ్ అండ్ సో మెచ్యూర్డ్. అండ్ అదే చెప్పాను కదా, హీ విల్ బీ అ ఫ్యూచర్ స్టార్. మనకి లైక్ ఇప్పుడున్న మన స్టార్స్ ఎలా అయితే ఉన్నారో, మన పెద్ద హీరోస్ ఎలా అయితే మనం ఆడుకుంటాం, వాళ్ళలాగా హీ విల్ బీ ఒక నెక్స్ట్ లెవెల్ స్టార్ అవుతాడు రోషన్. 100% అది. అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. ఆఫ్టర్ లాంగ్ టైం నేను తను ఫస్ట్ టైం మళ్ళీ కలిసిన తర్వాత సెట్లోని, మాస్టర్ మీరు నాకు చిన్నప్పుడు డాన్స్ నేర్పించారు కదా, ఆ సందీప్ మాస్టర్ అని అడిగాను అన్నాడు. అవును, ఆ సందీప్ మాస్టర్ నేనంటే, మాస్టర్ నాకు గుర్తుంది మాస్టర్, మీరు నాకు చిన్నప్పుడు డాన్స్ నేర్పించారు కదా, నేను ఐఎమ్ సో ఎక్సైటెడ్ మిమ్మల్ని చూడడానికి అని చెప్పేసి ఫస్ట్ డే అంటే కలిసిన వెంటనే అన్నాడు. అండ్ హీఈస్ సో క్యూట్ అండి, సో క్యూట్ అంతే. సూపర్. అసలు ఆయన చూస్తూనే ఉండిపోతున్నారు చాలా మంది, ఏ జనరేషన్ ఉన్న వాళ్ళైనా ఆ క్రష్ జోన్ లోనే ఉన్నారు. అండ్ థియేటర్ లో దాన్ని చూస్తుంటే అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్ అండి. హాలీవుడ్ కంపేర్ చేస్తున్నారు, తన లుక్స్ ని కంపారిజన్స్ చేస్తున్నారు. అండ్ నాకు ఇంకోటి కూడా అనిపించింది ఏంటంటే, ఛాంపియన్ ఈజ్ ఓన్లీ ఫర్ రోషన్. ఇంకెవరు చేసినా వర్కౌట్ కాదనిపించింది. ఎందుకంటే విలియమ్స్ ఆ క్యారెక్టర్ కానీ, అండ్ తన లుక్స్ వైజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఛాంపియన్ రోషన్ తప్ప ఇంకెవరు చేసినా ఊహించుకోలేము, చూడలేమని ఫీలింగ్ నాకు. అవును, అందరికి అదే ఫీలింగ్. దట్ వాస్ రిటన్ ఫర్ ఓన్లీ రోషన్. అంతే. సూపర్. అండ్ జ్యోతి, మీరు నేర్పించినప్పుడు ఒకలా ఉంటుంది, బట్ బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు
చాలా బాగా చేశారు. మా అందరికి బాగా నచ్చుతుంది. అంటే కాంప్లిమెంట్స్ రావడం అనేది ఇండస్ట్రీలో ఒక రకంగా బ్లెస్సింగ్ అని చెప్పుకోవచ్చు. ఎన్నో సంవత్సరాలు సినిమాలు చేశారు. యాక్టర్‌గా మాస్టర్. ఎంతో మందిని ఎంటర్‌టైన్ చేశారు. ఎక్కడికెళ్ళినా జ్యోతిని మాత్రం ఒక క్వెషన్ అడిగేవాళ్ళు. ఎందుకు మాస్టర్ పెద్ద పెద్ద సినిమాలు చేయట్లేదు? ఎందుకు సినిమాల్లో మంచి పాటలకి మాస్టర్ అవకాశం రావట్లేదు? ఏం జరుగుతోంది? అని చాలా సందర్భాల్లో మిమ్మల్ని యాజ్ ఎ వైఫ్‌గా క్వెషన్ అడిగారు. సో, ఈ ప్లాట్‌ఫార్మ్ గురించి ఎక్స్‌పోజ్ చేయాలంటే, చెప్పాలంటే మీరేం చెప్తారు యాజ్ ఎ వైఫ్? యాజ్ ఏ వైఫ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సందీప్కి సోపేయడం రాదు. ఈజ్ అ స్ట్రేట్ ఫార్వర్డ్ పర్సన్. ఓకే, ఒక అవకాశం కోసం ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి ఫేక్గా మాట్లాడడం రాదు. కష్టాన్ని నమ్ముకుంటాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తన హార్డ్ వర్క్ని ట్రస్ట్ చేస్తూ ముందుకెళ్ళాడు. కొంతమందికి అది టాలెంట్ కాదు అనిపించింది, వాళ్ళు ఆ టాలెంట్ గుర్తించలేదు. కానీ అది నిజమైన టాలెంట్ని పెద్ద పెద్ద వాళ్ళు గుర్తించారు. సో అక్కడ గుర్తించే వరకు తన కెరియర్ని తనే చెక్కుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే ఈజ్ అ సెల్ఫ్ మేడ్ పర్సన్. కరెక్ట్. తను నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు వీఆర్ జస్ట్ నార్మల్. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తన కాన్సన్ట్రేషన్ ఎంతసేపు కూడా తన ఫ్యామిలీని ఎంత మంచి పొజిషన్ తీసుకెళ్ళాలి, తన కెరియర్ ఎలా ఎదగాలి అనే రూట్లోనే ఒక్కొక్క స్టెప్ ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా తనకి తను చెక్కుకుంటూ ముందుకెళ్ళారు. సో అప్పుడు అవకాశాలు రాలేదు అంటే ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం వచ్చేలాగా మనమే క్రియేట్ చేసుకోవాలి. ఒకరి దగ్గరికి వెళ్ళి సోపులు వేస్తానో ఏదేస్తానో కాదు. మన టాలెంట్ని మనం వెళ్ళి ఆఫీస్లో చుట్టూ తిరగడం కాదు. మన టాలెంట్ని మనం నమ్ముకుంటే వాళ్ళ నుంచే మనకు కాల్ వస్తుంది అని నాకు డే 1 నుంచి కూడా అదే చెప్పారు. అదే జరిగింది. ఒక ఫోన్లో ఒక సాంగ్ ఒక హిట్ అయిన సాంగ్ ఎప్పుడు కూడా తనకు నచ్చిన విధంగా తన స్టైల్లో కొరియోగ్రఫీ చేసేవారు స్టార్టింగ్ నుండి కూడా. అది కూడా ఏంటి, మా ఫస్ట్ బ్రాంచ్ చాలా చిన్నది. నువ్వు ఆల్రెడీ మీకు తెలుసు. అక్కడ మేము చాలా చిన్న, జస్ట్ ఒక చిన్న రూమ్లో ఒక ఫోన్లో తనకు నచ్చిన కొరియోగ్రఫీ, ఒక సాంగ్ తన వేలో ఒక కొరియోగ్రఫీ చేసి పెడితే దాన్ని జనాలు ఆదరించేవారు. ఎలా జనాలకి నచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఉందని బ్లెస్సింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసి ముందు జనాల్లో మేము ఆ ఆదర అభిమానాలు జనాల్లో పొందిన తర్వాత అవి అలా అలా వైరల్ అయ్యి దేవుడి బ్లెస్సింగ్స్తో మాకు పెద్ద పెద్ద వాళ్ళ నుంచి కాల్స్ రావడం. సో నాకు చాలా హ్యాపీ ఏంటంటే అవకాశాలు వస్తాయి, వచ్చేలాగా మనమే క్రియేట్ చేసుకోవాలి అన్న తన సంకల్పం, తన పట్టుదల ఈరోజు తను నిలబెట్టింది. అవును. దట్టు మాస్టర్ మీ గురించి ఒక విషయం చెప్పాలి. సంకల్పం పట్టుదల పక్కన పెడితే మీలో పేషెన్స్. ఇన్ని సంవత్సరాల నుంచి అందరికీ నోన్ పర్సన్, వెరీ యాక్సెస్ ఉన్న పర్సన్, టాలెంట్ ఉన్న పర్సన్, బట్ ఆపర్చునిటీ అనేది చాలా డిలేగా వచ్చింది. బట్ మీ డ్యాన్స్ స్టూడియో ద్వారా ఎంతో మందికి, సెలబ్రిటీలకి, సీరియల్ ఆర్టిస్టులకి డాన్సులు నేర్పిస్తూ ఉన్నారు. దట్టు మీలో ఒక బాగా నచ్చే క్వాలిటీ అంటే సోషల్ సర్వీస్ మాస్టర్. కోవిడ్ టైంలో, నాన్నగారు చనిపోయిన టైంలో మీకున్నంతలో ప్రతి ఒక్కళ్ళు ఉన్నంతలో హెల్ప్ చేస్తారు. ఆ కోవిడ్ టైంలో మనకు మనం దాచుకోవాలి, వర్కులు లేవు, డబ్బులు రావట్లేదు, బయటకు వెళ్ళడానికి లేదు, ప్రాణాలు పణంగా పెట్టి వర్క్ చేయాలి. కానీ ఆ టైంలో డాడీని లాస్ అయినప్పుడు కూడా మీరు మీకున్నంతలో చాలా మందికి సోషల్ సర్వీస్ చేశారు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ కొంచెం ముందుగానే వస్తే నాన్నగారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళేమో. అంటే ఇంత మాటలు మేము చెప్తున్నాం అంటే మీ జర్నీ మేము చూసాం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం యాక్చువల్లీ. సో ఎట్లా అనిపిస్తుంది మాస్టర్ అసలు? 100% డాడీ ఉండుంటే అసలు ఈ సక్సెస్ నేను ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాడిని. అండ్ కోవిడ్ టైంలో అంటే చాలామందిని చూసి ఇన్స్పైర్ అయ్యాను. మెయిన్ ఇంకా చాలామంది అంటే నాకున్న ఒకే ఒక్క పర్సన్, నేను నమ్మిన, నాకు దేవుడు అనుకునే పర్సన్ చిరంజీవి గారు. సో హీఈస్ మై ఆల్ టైమ్ ఇన్స్పిరేషన్. నాకే కాదు ఎంతోమందికి హీఈస్ లైక్ ఎ గాడ్. అంటే చాలామంది అంటారు దేవుడు, భగవంతుడు అని ఎందుకు మాట్లాడుతున్నారు అని. కొంతమంది మనకి ఎట్లా ఉంటే అండి, భగవంతుడు డైరెక్ట్గా రాకపోవచ్చు కానీ భగవంతుడి రూపంలో కొంతమందిని పంపిస్తాడు, వాళ్ళు భగవంతులతో సమానం. సో ఇన్ పర్సన్ హౌ చిరంజీవి గారు అందరికీ మనకి కనిపించేది, లైక్ ఎంతమందికి సోషల్ సర్వీస్ చేస్తారు, ఎంతమందికి ఆ రోజుల్లోనే ఐ బ్యాంక్ పెట్టారు, బ్లడ్ బ్యాంక్ పెట్టారు. సో ఆయన కోవిడ్ టైంలో కూడా ఆయన ఎంతో మందికి, ప్రతి ఒక్కరికి కూడా సరుకులు అన్ని పంపించడం కానీ, ఇంటింటికి వెళ్ళి ఆ వెహికల్ వెళ్ళి ఆ సరుకులు ఇచ్చేసి వచ్చారు. సో అలాంటి పెద్ద పెద్ద వాళ్ళని, అలాంటి లెజెండరీ పీపుల్ని చూసి
సో మనం అట్లీస్ట్ ఒక చీమ ఇసుకంతన్నా ఏదో రాముడికి ఉడత సాయం అన్నట్టు మనం మన మటుకు ఏదో చెయ్యాలని ఒక ఇనిషియేషన్ అంతే. సో దట్ ఈస్ ఆల్ ఇన్స్పైర్డ్ బై మెగాస్టార్ చిరంజీవి గారు అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.